Hello everyone, hope you all are doing good. Welcome to my channel Physics Class by KRD ma'am. Let us continue our combination of resistors tips and tricks. టిప్స్ అండ్ ట్రిక్స్లో ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ ఇన్ఫైనైట్ సిరీస్ని ఎలా ల్యాడర్స్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, అలాగే పొటెన్షియల్ మెథడ్ అనే ఒక ఇంపార్టెంట్ మెథడ్ని డిస్కస్ చేసుకున్నాం. ఈ రోజు క్లాస్లో ఇంకొక ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్, మీరు ఇక్కడ బోర్డు మీద చూస్తున్నారు ఆల్రెడీ. ఇలాంటి కాంప్లికేటెడ్ సర్క్యూట్ని కూడా సెకండ్స్లో మీరు ఈజీగా సాల్వ్ చేసే మెథడ్ ఒకటి ఉంది, అది సిమెట్రీ మెథడ్. సో ఆ సిమెట్రీ మెథడ్ అంటే ఏంటి, ఎలా చేయాలి అనేది ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా చాలా సీరియస్గా మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. సో నా వంతు హెల్ప్ చేయడం కోసం షార్ట్ కట్ మెథడ్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సిమెట్రీ మెథడ్లో మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి మిర్రర్ సిమెట్రీ, ఇంకొకటి వచ్చేసి ఫోల్డింగ్ సిమెట్రీ. సో ఫస్ట్ మిర్రర్ సిమెట్రీ అనేది చూద్దాము. సో మిర్రర్ సిమెట్రీ అంటే మిర్రర్ ఇమేజ్ ఉండాలి. మీకు ఈజీగా ఉండడం కోసం నేను వీట్స్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్నే తీసుకుంటాను. ఆ వీట్స్టోన్ బ్రిడ్జ్ సర్క్యూట్ని మిర్రర్ సిమెట్రీలో ఇంకా ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చో చెప్తాను. సో లెట్ us కన్సిడర్ అ సర్క్యూట్. సో ఈ మధ్యలో ఇంకొకటి ఉంది. సో హియర్ దిస్ ఈజ్ A అండ్ B, 2R 2R, R, R, and this is some 3R. ఇది మనకి గివెన్ సర్క్యూట్. ఫైండ్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ A అండ్ B. ఇప్పుడు మిర్రర్ సిమెట్రీ అంటే ఏంటి అంటే, మనం కరెక్ట్గా ఒక చోట ఒక మిర్రర్ కనుక పెట్టగలిగితే, మిర్రర్ని పెట్టినట్లు ఇమాజిన్ చేసుకుంటే, లెఫ్ట్ సైడ్ సర్క్యూట్ మస్ట్ ఓవర్లాప్ ఆన్ రైట్ సైడ్ సర్క్యూట్. లెఫ్ట్ సైడ్ సర్క్యూట్కి కరెక్ట్గా రైట్ సైడ్ సర్క్యూట్ మిర్రర్ ఇమేజ్ లాగా ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం మిర్రర్ సిమెట్రీని యూస్ చేయగలం. ఇక్కడ సరిగ్గా చూడండి, నేను ఇక్కడ ఒక లైన్ గీస్తే గనక, అంటే ఇక్కడ నేను ఒక మిర్రర్ని ప్లేస్ చేశాను అనుకోండి. ఇక్కడ ఒక మిర్రర్ని ప్లేస్ చేస్తే ఒకసారి చూడండి, 2R 2R దీని ఇమేజ్ ఇది, RR దీని ఇమేజ్ ఇది. సో మధ్యలో దాన్ని పట్టించుకోకండి, తర్వాత ఆలోచిద్దాం. సో కరెక్ట్గా ఇది దీనికి మిర్రర్ ఇమేజ్లా ఉంది కాబట్టి ఈ లైన్ దగ్గర మిర్రర్ పెట్టాము అనుకుందాం. మిర్రర్ సిమెట్రీలో ఆలోచించాల్సింది ఏంటి అంటే కరెంట్ గురించి ఆలోచించాలి. మిర్రర్ సిమెట్రీలో కరెంట్ గురించి ఆలోచించాలి, ఫోల్డింగ్ సిమెట్రీలో పొటెన్షియల్ గురించి ఆలోచించాలి. సో ఎంఐ ఫోన్, సో ఎంఐ మిర్రర్ సిమెట్రీలో కరెంట్, కరెంట్. అదే ఫోల్డింగ్ సిమెట్రీలో ఎఫ్వి అంటే ఫోల్డింగ్ సిమెట్రీ పొటెన్షియల్, మిర్రర్ సిమెట్రీ కరెంట్. ఎంఐ గుర్తుపెట్టుకోండి, రెండోది ఆటోమేటిక్గా ఉంటుంది. సో కరెంట్ గురించి ఆలోచించేటప్పుడు ఇక్కడి నుంచి మనకి I అమౌంట్ ఆఫ్ కరెంట్ ఎంటర్ అయితే, మిర్రర్ సిమెట్రీ కాబట్టి మళ్ళీ సేమ్ I అమౌంట్ ఆఫ్ కరెంట్ బయటికి రావాలి. నెక్స్ట్ ఈ జంక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి కరెంట్ 2 పార్ట్స్లో డివైడ్ అయ్యింది. ఇటువైపు I1 వెళ్ళింది అనుకుందాము, ఇటువైపు I2 వెళ్ళింది అనుకుందాం. కరెక్ట్గా మిర్రర్ సిమెట్రీ కాబట్టి అదే I1 I2 ఎంటర్ అయ్యి Iగా బయటికి రావాలి. సో ఈ వింగ్లో I1 వచ్చింది కాబట్టి ఈ వింగ్లో I1 లోపలికి రావాలి, ఇది బయటికి వెళ్తే ఇది లోపలికి రావాలి. బికాజ్ మిర్రర్లో ఏం జరుగుతుంది, లెఫ్ట్ సైడ్ అపియర్స్ రైట్ కదా, అలాగా ఇది బయటకు వస్తే ఇది లోపలికి రావాలి. ఇక్కడ కూడా అంతే, ఇది బయటకు వస్తుంది కాబట్టి ఇది లోపలికి రావాలి. మిర్రర్ సిమెట్రీ అంటే కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ ఏం జరుగుతుందో రైట్ సైడ్ అదే జరగాలి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇక్కడి నుంచి I1 కరెంట్ బయలుదేరింది. ఇలా బయలుదేరిన కరెంట్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది, కానీ దారిలో ఇటు వెళ్ళట్లేదు, వెళ్ళడానికి ఛాన్స్ లేదు. బికాస్ ఇక్కడికి ఖచ్చితంగా I1 వచ్చేయాలి. నువ్వు 1 kg షుగర్ని తీసుకుని బయలుదేరు, దారిలో వేరే ఎవరికి ఇవ్వడానికి కుదరదు, నువ్వు అదే 1 kg షుగర్తో ఇంటికి వెళ్ళాలి. సో ఇక్కడ I1 కరెంట్ బయలుదేరితే I1 కరెంటే B దగ్గరికి రావాలి కాబట్టి దారిలో ఇటువైపు I1 కరెంట్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అంటే ఇటు నుంచి కరెంట్ వెళ్ళట్లేదు. నెక్స్ట్ ఇటు నుంచి I2 కరెంట్ బయలుదేరిన కరెంట్ మళ్ళీ సేమ్ I2 కరెంట్ ఇక్కడికి రావాలి. అలా రావాలి అంటే దారిలో వేరే ఎవరికి కరెంట్ ఇవ్వడానికి లేదు. అంటే ఇప్పుడు టోటల్గా ఈ 3Rలో నుంచి ఎలాంటి కరెంటు వెళ్ళట్లేదు. ఇప్పుడు చూడండి, సేమ్ కరెంట్ ఫ్లో అయితే సిరీస్లో ఉన్నట్లు కదా, కరెంట్ సేమ్గా ఉంటే ఆ రెసిస్టర్స్ సిరీస్లో ఉన్నాయి అని అర్థం. అంటే 2R సిరీస్లోకి వచ్చాయి, సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి RR ప్యారలల్లోకి వచ్చాయి.
నెక్స్ట్ ఈ కాంబినేషన్ ప్యారలల్లో ఉంటుంది. సారీ, ఈ ఆర్ సిరీస్లో వచ్చాయి. సో దీని ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? 2R సిరీస్లోకి వచ్చాయి కాబట్టి 4R, R సిరీస్ కాబట్టి 2R అండ్ A అండ్ B. ఈ పాయింట్ ఏ పొటెన్షియల్ దగ్గర ఉన్నాయి, ఈ పాయింట్ బి పొటెన్షియల్ దగ్గర ఉన్నాయి. 4R AB మధ్యలో ఉంది, 2R AB మధ్యలో ఉంది, అంటే ఈ రెండు కూడా ప్యారలల్ కాంబినేషన్. సో R ఎఫెక్టివ్ ఇస్ ఈక్వల్ టు 4R ఇంటూ 2R బై 4R ప్లస్ 2R. ఇది సాల్వ్ చేసుకుంటే మనకి మిర్రర్ సిమెట్రీ అనేది ఈజీగా అర్థమవుతుంది. మిర్రర్ సిమెట్రీ అర్థం చేసుకోవడానికి నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అనదర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఏంటి అంటే, లెట్ us take అనదర్ ఎగ్జాంపుల్. ఇక్కడ కనెక్ట్ అయ్యింది ఏ అండ్ బి. ఇవన్నీ కూడా ఆర్ఆర్ఆర్ సేమ్ రెసిస్టర్స్. దీనిని మిర్రర్ సిమెట్రీలో చెయ్యొచ్చా? మిర్రర్ సిమెట్రీలో సాల్వ్ చెయ్యొచ్చా? ఎస్, సాల్వ్ చేసుకోవచ్చు. మిర్రర్ సిమెట్రీలో ఓకే, నేను చిన్న మిస్టేక్ చేశాను. మిర్రర్ సిమెట్రీ కదా, ఇంకొంచెం బెటర్గా డ్రా చేద్దాం. ఇంకొంచెం ఈజీది డ్రా చేస్తాను మీకు. నెక్స్ట్ ద కాంబినేషన్ కమ్స్, ఇంకొంచెం పక్కకి డ్రా చేస్తే బెటర్. ఓకే, ఇది మనకి గివెన్ సర్క్యూట్. ఇప్పుడు ఏ అండ్ బి ఇక్కడ ఉన్నాయి అనుకుందాం. ఏబి అన్నీ ఆర్ఆర్ఆర్. కొత్తగా సినిమా వచ్చింది కాబట్టి ఆర్ఆర్ఆర్లు అనుకుందాం. అన్నీ సేమ్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది అనాలిసిస్. సో ఇప్పుడు దీనిని మిర్రర్ సిమెట్రీలో చేయొచ్చా? హ్యాపీగా చేయొచ్చు. మిర్రర్ ఎక్కడ ఉంది అనుకోవాలి? ఇక్కడ మిర్రర్ని డ్రా పెడితే చూడండి, ఇప్పుడు ఇక్కడ మిర్రర్ని పెడితే ఈ ఆర్కి ఇది ఇమేజ్, ఈ ఆర్కి ఇది ఇమేజ్, ఈ ఆర్కి ఇది ఇమేజ్, ఈ ఆర్కి ఇది ఇమేజ్. సో ప్రతిదానికి మిర్రర్ ఇమేజ్ అనేది ఉంది కాబట్టి మనం మిర్రర్ కాన్సెప్ట్ని అప్లై చేయొచ్చు. మిర్రర్ సిమెట్రీలో ఏం చేయాలి? కరెంట్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో మిర్రర్ సిమెట్రీలో ఇక్కడి నుంచి ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఎంటర్ అయితే ఇక్కడి నుంచి సేమ్ ఐ అమౌంట్ ఆఫ్ కరెంట్ బయటికి రావాలి. ఎన్ని పాత్లుగా డివైడ్ అవుతుంది? ఇక్కడ I1గా వెళ్తే, ఇక్కడ I2గా వెళ్తే, మళ్ళీ సేమ్ మిర్రర్ సిమెట్రీ కాబట్టి ఈ పాత్లో బయటికి వెళ్ళేది ఏమవ్వాలి? లోపలికి రావాలి. సో I1 లోపలికి వచ్చింది, I2 బయటకు వచ్చింది కాబట్టి I2 లోపలికి రావాలి. ఇది సేమ్ మిర్రర్ ఇమేజ్ కాబట్టి ఈ పార్ట్ మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్లో బయటకు వెళ్ళేది లోపలికి వస్తుంది, బయటకు వెళ్ళేది లోపలికి వస్తుంది. సో సరిపోయింది. ఇప్పుడు జంక్షన్స్ అనాలిసిస్ చేద్దాం. ఈ I1 కరెంట్ ఇలా బయలుదేరింది. ఇలా బయలుదేరిన కరెంట్ ఇక్కడికి రావాలి. I1 ఇలా వచ్చేయాలి. అంటే ఒకవేళ ఇక్కడ అది డివైడ్ అయినా కూడా, ఒకవేళ ఇది డివైడ్ అయినా కూడా మళ్ళీ ఈ కరెంట్ ఇక్కడ జాయిన్ అయితేనే, ఇలా ఒక కరెంట్ వచ్చింది, ఇలా ఒక కరెంట్ జాయిన్ అయితేనే మళ్ళీ I1గా వస్తుంది. సో నువ్వు 1 kg షుగర్తో స్టార్ట్ అయిన తర్వాత ఆ 1 kg షుగర్ని మధ్యలో ఎవరికైనా ఇచ్చినా మళ్ళీ దాన్ని కలెక్ట్ చేసుకుని మాత్రమే ఇంటికి వెళ్ళే ఛాన్స్ నీకుంది. సో ఇక్కడ కూడా అంతే. ఒకవేళ ఈ I1 అనే కరెంట్ I2 I3గా డివైడ్ అయ్యింది అనుకోండి, ఈ పాయింట్కి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, దీని మిర్రర్ ఇమేజ్ ఇది. దీని మిర్రర్ ఇమేజ్ అయినప్పుడు ఈ I2 ఇలా రావాలి, ఈ I3 ఇలా రావాల్సిందే కంపల్సరీగా. మిర్రర్ ఇమేజ్లో ఏం చెప్పుకున్నాము? ఈ జంక్షన్ దగ్గర బయటకు వచ్చేవి ఈ జంక్షన్ దగ్గర లోపలికి రావాలి. సో I2 కరెంట్ ఇలా వస్తే ఖచ్చితంగా I3 కరెంట్ ఇలా వచ్చేయాలి. అంటే ఇక్కడ కరెంట్ పాస్ అవ్వదు. ఇక్కడ చూడండి, I2 కరెంట్ ఎంటర్ అయింది, ఈ I2 కరెంట్ ఇలా వచ్చేస్తుంది. I3 కరెంట్ ఇలా వచ్చింది, ఇలా ఎంటర్ అయిపోతుంది. అంటే ఇక్కడ జంక్షన్ ఉన్నా లేనట్లే. సో ఈ జంక్షన్ని మనం ఇలా డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ జంక్షన్ లేనట్లే. ఇప్పుడు చూడండి, మన సర్క్యూట్ చాలా ఈజీ అయిపోయింది. ఈ రెండు సిరీస్లోకి వచ్చాయి. నెక్స్ట్ ఈ రెండు సిరీస్, ఈ రెండు ప్యారలల్లోకి వస్తాయి. సో ఇలా సాల్వ్ చేసుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ నౌ. ఇప్పుడు ఈ రెండు సిరీస్లోకి వచ్చాయి కాబట్టి 2R, ఈ రెండు 2R, ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్లో ఉన్నాయి. సో 2R ప్యారలల్లోకి వస్తే ఆన్సర్ R అయింది. నెక్స్ట్ ఈ రెండు సిరీస్లో ఉంటాయి. సో ఈక్వివలెంట్ సర్క్యూట్ ఏమైపోతుంది మనకి అంటే, ఒకసారి చూడండి, ఈ Rని అలాగే ఉంచుదాం. నెక్స్ట్ ఇది 2R, ఇది 2R, 1/2R 1/2R, ఆన్సర్
ఆర్. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఆర్ మిగిలింది, ఇదొక ఆర్, నెక్స్ట్ ఇదొక ఆర్ ఉంది, నెక్స్ట్ ఈ రెండు సిరీస్లోకి వచ్చాయి, దిస్ బికమ్స్ 2r. ఇది పాయింట్ ఏ, పాయింట్ బి. ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ ఆర్ 3r, 3r 2r ప్యారలల్లో ఉన్నాయి. సో 3r 2r ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి పాయింట్ ఏ, పాయింట్ బి, ఇక్కడ 3r వచ్చింది మనకి, ఇక్కడ 2r వచ్చింది. సో 1/3r ప్లస్ 1/2r వేసుకుంటే మనకి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అనేది వచ్చేస్తుంది. ఇలా మిర్రర్ సిమెట్రీని చాలా ఈజీగా, పెద్ద పెద్ద సర్క్యూట్స్ని కూడా ఈజీగా అనాలిసిస్ చేయొచ్చు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ మిర్రర్ సిమెట్రీ. నెక్స్ట్ సిమెట్రీ వచ్చేసి ఫోల్డింగ్ సిమెట్రీ. మిర్రర్ సిమెట్రీ అనగానే కరెంటు గురించి ఆలోచించండి, ఫోల్డింగ్ సిమెట్రీ అనగానే పొటెన్షియల్ గురించి ఆలోచించండి. మిర్రర్ సిమెట్రీ కరెంట్ MI, ఫోల్డింగ్ సిమెట్రీ పొటెన్షియల్. సో లెట్ us go to ఫోల్డింగ్ సిమెట్రీ. ఫోల్డింగ్ సిమెట్రీలో కరెక్ట్గా ఒక సర్క్యూట్ని ఎక్కడ ఫోల్డ్ చేస్తే సిమెట్రికల్గా ఉంటుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. సేమ్ ఇందాకటి సర్క్యూటే బట్ వాల్యూస్ మార్చుకుందాం. ఇక్కడ 3r, బట్ ఇక్కడ r అండ్ దిస్ ఈజ్ r, ఓకే, r అండ్ ఇక్కడ r, ఇక్కడ 2r అండ్ ఇక్కడ 2r, a b. సో ఇందాకటి సర్క్యూట్కి ఇక్కడ సర్క్యూట్కి డిఫరెన్స్ చూస్తే, ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మనం మిర్రర్ని డ్రా చేసాము అనుకోండి, ఇక్కడ మిర్రర్ని డ్రా చేస్తే ఇది దీనికి మిర్రర్ ఇమేజ్లో ఉందా? లేదు. ఇది దీనికి మిర్రర్ ఇమేజ్ కాదు. సో ఈ ప్రాబ్లంలో మిర్రర్ సిమెట్రీని అప్లై చెయ్యలేము. సో మిర్రర్ సిమెట్రీని అప్లై చేయలేనప్పుడు ఇంకొక సిమెట్రీ ఏంటి అంటే ఫోల్డింగ్ సిమెట్రీ. కరెక్ట్గా సర్క్యూట్ని ఏ లైన్ దగ్గర ఫోల్డ్ చేస్తే ఒకదానికొకటి సిమెట్రికల్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అలాంగ్ AB ఇలా ఫోల్డ్ చేసాము అనుకోండి, ఈ ఆర్కి ఇది సిమెట్రీ, ఈ 2rకి ఇది సిమెట్రీ, సెంటర్ దాని గురించి ప్రస్తుతానికి మర్చిపోండి. సో ఇలా కనుక మనం ఫోల్డ్ చేయగలిగితే దానినే ఫోల్డింగ్ సిమెట్రీ అంటారు. సో ఇప్పుడు ఈ లైన్ ఏంటి అంటే మనకి ఫోల్డింగ్ సిమెట్రీ అన్నమాట. ఫోల్డింగ్ సిమెట్రీలో పొటెన్షియల్ సేమ్గా ఉండాలి. ఎక్కడెక్కడైతే జంక్షన్స్ మీట్ అవుతాయో ఆ పొటెన్షియల్స్ సేమ్ అయిపోతాయి. సో ఇప్పుడు ఫోల్డింగ్ సిమెట్రీలో ఇది వచ్చి దీని మీదకి ఫోల్డ్ అవుతుంది. సో ఇది ఏ పొటెన్షియల్ దగ్గర ఉంటే ఇది కూడా ఏ పొటెన్షియల్ దగ్గరే ఉంటుంది. నెక్స్ట్ ఈ జంక్షన్ వచ్చి దీని మీద పడుతుంది కాబట్టి ఇది బి పొటెన్షియల్ దగ్గర ఉంటే ఇది కూడా బి పొటెన్షియల్కి వస్తుంది. నెక్స్ట్ ఈ జంక్షన్ దీని మీదకి వచ్చి పడుతుంది కాబట్టి ఇది సమ్ సి పొటెన్షియల్ దగ్గర ఉంటే ఇది కూడా సమ్ సి పొటెన్షియల్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, మనకు కావాల్సింది ఏకి బికి మధ్యలో. సో ఏ బి, ఈ రెసిస్టర్ దేనికి దేనికి మధ్యలో ఉందో? ఏకి సికి మధ్యలో ఉంది. ఇక్కడ ఎక్కడో సి పాయింట్ పెట్టుకుందాం. సో ఈ రెసిస్టర్ అయిపోయింది ఏకి సికి మధ్యలో. ఈ రెసిస్టర్ ఎక్కడుంది? ఏకి సికి మధ్యలో ఉంది. ఈ రెసిస్టర్ ఎక్కడుంది? సికి బికి మధ్యలో ఉంది. ఈ రెసిస్టర్ ఎక్కడుంది? మళ్ళీ సికి బికి మధ్యలో ఉంది. ఇప్పుడు ఈ రెసిస్టర్ చూడండి, సికి మధ్యలో ఉంది. ఒక రెసిస్టర్ సేమ్ పొటెన్షియల్ దగ్గర ఉన్నప్పుడు దాంట్లో కరెంట్ 0. సో ఆ రెసిస్టర్ ఉన్నా లేనట్లే. ఇప్పుడు చూడండి, ఈ రెండు ప్యారలల్ వచ్చిన ఆన్సర్ సిరీస్. ఆర్ ప్యారలల్, రెండు ఈక్వల్ రెసిస్టర్స్ ప్యారలల్లో ఉన్నప్పుడు దాని రిజల్టాంట్ ఏమవుతుంది అంటే r/2. 2r ఇక్కడ సారీ ఇది 2r కదా, 2r ప్యారలల్. సో దాని రెసిస్టెన్స్ 2r/2 అంటే r. సో ఇదేమైంది ఇక్కడ మనకి, దీని ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ r/2, దీని ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ r AB. సో ఇప్పుడు ఈ రెండు సిరీస్లోకి వచ్చాయి, ఆన్సర్ 3r/2. సో ఇలాగా ఫోల్డింగ్ సిమెట్రీతో చాలా ఈజీగా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్ సిమెట్రీలో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. RRR 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 ఓకే, RAB. ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే ఇది ట్విస్ట్. ఇక్కడ చూడండి, ఇందాకటి ప్రాబ్లంలో ప్రీవియస్ ఇయర్, ఇందాకటంటే నేను ప్రీవియస్గా చెప్పిన క్లాస్లో ఇక్కడ జంక్షన్ లేదు, జంప్ అయింది. జంపింగ్ అంటే యూజువల్గా
ఒకటి స్ట్రైట్గా ఇచ్చి ఇంకొకటి ఇలా కర్వ్ పెడితే జంపింగ్. బట్ నేను ఇక్కడ జంపింగ్ ఇవ్వలేదు, దేర్ ఈజ్ అ జంక్షన్. ఇక్కడ జంక్షన్ ఉందన్నమాట, కరెక్ట్గా జంక్షన్ ఫామ్ అయింది. ఇప్పుడు ఏకి బీకి మధ్యలో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్, అన్ని ఆర్లు. ఇక్కడ మిర్రర్ సిమెట్రీ అప్లై చేయగలమా? మిర్రర్ సిమెట్రీ అప్లై చేయొచ్చు, కానీ ఫోల్డింగ్ సిమెట్రీ మోర్ ఈజియర్. ఇక్కడ ఒక్కసారి ఒక లైన్ గీసుకుందాం, కలర్ మార్చుతాను. సో ఇక్కడ ఫోల్డ్ చేసుకుంటే చాలా ఈజీ కదమ్మా. ఈ పాయింట్ దీని మీద పడుతుంది కాబట్టి ఇది ఏ పొటెన్షియల్ దగ్గర ఉంటే ఇది కూడా ఏ పొటెన్షియల్ దగ్గర ఉంటుంది. ఈ పాయింట్ మీద పడుతుంది కాబట్టి ఇది సమ్ సి పొటెన్షియల్ దగ్గర ఉంటే ఇది కూడా సి పొటెన్షియల్ దగ్గర ఉంటుంది. ఈ పాయింట్ దీని మీద పడుతుంది కాబట్టి ఇది బి పొటెన్షియల్ దగ్గర ఉంటే ఇది కూడా బి పొటెన్షియల్ దగ్గర ఉంది. ఇప్పుడు చూడండి, రెసిస్టర్స్కి పేర్లు పెట్టుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 రెసిస్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఏ పొటెన్షియల్. సో ఇక్కడ 9 అనే రెసిస్టెన్స్ 7 అనే రెసిస్టెన్స్ కూడా సేమ్ పొటెన్షియల్ దగ్గరకు వస్తాయి. సో 9 7 ప్యారలల్లోకి వస్తాయి. సిమిలర్లీ ఇది సి పొటెన్షియల్, ఈ మధ్యలోది సేమ్గానే ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఒకవేళ మిర్రర్ సిమెట్రీ తీసుకుంటే మనం ఈ జంక్షన్ని రిమూవ్ చేసేయచ్చు, ఈ జంక్షన్ని డిటాచ్ చేసేయచ్చు. ఒకవేళ ఇదే సేమ్ ప్రాబ్లం మిర్రర్లో చేశారనుకోండి, ఇలా డ్రా చేస్తాం. ఇలా డ్రా చేసినప్పుడు ఇక్కడి నుంచి కరెంట్ ఇలా బయటకు వచ్చేస్తుంది, ఇక్కడి నుంచి కరెంట్ ఇలా బయటకు వచ్చేస్తుంది. అలా చేయొచ్చు, లేదంటే పొటెన్షియల్ మెథడ్ కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో పొటెన్షియల్ మెథడ్లో ఏమవుతుంది అంటే, ఏ రెసిస్టర్స్ దేనికి మధ్యలో ఉన్నాయి చూసుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ సిరీస్లోకి ప్యారలల్లోకి వస్తాయి. ఇది ప్యారలల్లోకి వస్తుంది, ఇది ప్యారలల్లోకి వస్తుంది, ఇది ప్యారలల్లోకి వస్తుంది, ఇది ప్యారలల్, ఇది ప్యారలల్. సో అన్నీ కూడా ఏమైపోతాయి? R/2. సో దీని ఈక్వివలెంట్ సర్క్యూట్ గీస్తే మనకి సర్క్యూట్ ఎలా వస్తుంది చూడండి. ఇది ఏ బి పాయింట్, ఈ రెండు ప్యారలల్. సో ఇక్కడ R/2 వచ్చేసింది, అన్ని ఆర్లు. సో R/2. ఈ రెండు ప్యారలల్లోకి వస్తాయి కాబట్టి ఇక్కడ ఒక R/2 వచ్చింది. ఈ రెండు ప్యారలల్లోకి వస్తాయి కాబట్టి ఇక్కడ ఒక R/2 వచ్చింది. ఈ రెండు ప్యారలల్లోకి వస్తాయి, సో మనకి ఇక్కడ ఒక R/2 వచ్చింది. నెక్స్ట్ ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయి ప్యారలల్లోకి వస్తాయి, ఇక్కడ ఒక R/2, అండ్ ఈ రెండు ప్యారలల్లోకి వస్తాయి R/2. ఇప్పుడు చూడండి, సర్క్యూట్ చాలా ఈజీ అయిపోయింది. ఈ R/2 సిరీస్, సో R, ఈ R/2 సిరీస్, ఇక్కడ ఒక R. సో R ప్యారలల్లో ఉన్నాయి, మళ్ళీ ఒక R/2. సో దీనికి మళ్ళీ ఈక్వివలెంట్ గీస్తే ఏ పాయింట్ R/2, ఈ టోటల్ ఎంత వచ్చింది మనకి? R/2, అండ్ అగైన్ బి పాయింట్, ఇది R/2 సిరీస్లోకి వచ్చేసాయి. సో ఆన్సర్ 3R/2. సో ఇలా మనం చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. అయితే కొన్ని ప్రాబ్లమ్స్కి మిర్రర్ సిమెట్రీ అప్లై చేయొచ్చు, లేదా ఫోల్డింగ్ సిమెట్రీ కూడా అప్లై చేయొచ్చు, ఏదైనా అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ ఉంది, ఇక్కడ ఏ బి. సో ఇలా ఒక సర్క్యూట్ ఉంది, దీనికి మిర్రర్ సిమెట్రీ అయినా అప్లై చేయొచ్చు, లేదా ఫోల్డింగ్ సిమెట్రీ అయినా అప్లై చేయొచ్చు. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది సాల్వ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ సిమెట్రీ మెథడ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను.